ఆయనే నిత్యమైన వెలుగుగా మన మీద ఆయన తన వెలుగుని ప్రకాశింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎవరు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు తన వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మన దుఃఖం అనే దినము ముగించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు కొంతమంది. నిరాశ, గుండెల్లో నిరాశ బయటికి కనపడదు, కానీ గుండెల్లో ఏముంటుంది? నిరాశ, వేదన, నిరుత్సాహ భారం అది మోసుకుంటూ నడుస్తుంటారు చాలామంది. వాళ్ళు ఒక బస్సు ఎక్కినా, ఒక టిఫిన్ చేస్తున్నా, ఒక మార్గంలో నడుస్తున్నా ఆ భారమంతా మోసుకుంటుంటారు. ఏదో భారం అంటే ఆ 5 కేజీల బరువు నెత్తి మీద వేసుకున్నానండి, అది కాదు. ఆ భారము కొద్దిసేపటి మోస్తావు, తీసుకెళ్ళి ఆడ పడేస్తావు, దాని గురించి కాదు. ఎంత సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు భారముతో ఉన్నావో నీకు తెలుసా? తెలుసు, చాలామందికి తెలుసండి. కొంతమంది 15 సంవత్సరాలుగా భారముతో ఉన్నవారు ఉంటారు, కొంతమంది 10 సంవత్సరాలుగా భారముతో ఉన్నవారు ఉంటారు, కొంతమంది 5 సంవత్సరాలుగా భారము. ఏ భారం అది? లోపల గుండెల మీద భారము మోసుకుంటూ తిరుగుతుంటారు. భయంకరమైనటువంటి భారములతో లోపల 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 దుఃఖమా. ఏంటా భారాలు? ఏంటా భారాలు? ఏంటా దుఃఖము? భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు, భార్య అర్థము చేసుకోలేకపోవచ్చు, ఇంటి వారే ఆ భారమును అర్థము చేసుకోలేరు. ఒకవేళ నువ్వు చెప్పినా కానీ అది ఎగతాళిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటారు తెలుసా? అన్నం పెడుతున్నాను, బట్టలు కొనిస్తున్నాను, ఏమైంది నీకు భారం? ఏమంటారండి? అన్నం తింటలా, వస్త్రం కొనిట్లేదా, ఏంటి నీ భారం ఏంటి? దేవుని బిడ్డగా ఈ భారం అనేది మనసులో ఉన్నప్పుడు ఆ భారానికి మందు వేసేవాడే మన యేసయ్య. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం. భారము ఒకటైతే జవాబు ఇంకోటి వచ్చేది ఏంటి? నాకు ఆకలి అయిందని చెప్పానా? అన్నం ఉందా లేదా నేను అడిగానా? లేదే. నాకు బట్టలు లేవు, వస్త్రం కొని అని అడిగానా? లేదే. నాకున్న భారం ఏంటి? నేను ఎందుకు దుఃఖపడుతున్నాను? కొంతమంది స్త్రీలకు తన భర్త మారలేదనే భారం ఉంటుంది లోపల. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి గట్టి కొట్టాల. తన అత్తమామలు మారలేదనే భారం ఉంటుంది లోపల. తన పిల్లలు త్రోవ తప్పిపోతున్నారనే భారం ఉంటుంది లోపల. ఆ భారముతో వారు ఆలోచనల్లో పడిపోతుంటారు, ఆ భారముతో వారు కన్నీరు పెడుతుంటారు, ఆ భారముతో దుఃఖపడుతుంటారు. ఆ భారమును తొలగించువాడెవరు చెప్పండి? త్రోవ తప్పిన వారిని సరిచేయువాడెవరు? చెప్పాలి, గట్టిగా చెప్పాలా, గొంతెత్తి చెప్పాలా? యేసయ్య నామాన్ని ఎట్ట చెప్పాలా? గొంతెత్తి చెప్పాలా? తన భర్త త్రాగుడుతనము నుండి విడుదల ఇచ్చేవాడు ఎవరు? చెప్పట్లే గట్టిగా. పురుషులు చెప్పట్లే, ఎందుకంటే మా గురించి చెప్తున్నారు అనుకుంటారు. మీరన్నా చెప్పండి. హల్లెలూయా. మీ గురించి చెప్పట్లా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా నిజముగా దేవుని బిడ్డలు. చెప్పండి, కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా. ఎవరైతే త్రాగుడుతో ఉండి ఆ కుటుంబంలో భారమును కలుగజేస్తున్నారో, ఏ యవనస్తులైతే త్రోవ తప్పి తల్లిదండ్రులకు అవిధేయులుగా మారి అనురాగము లేకుండా తల్లిని తండ్రిని దూషిస్తూ, ఎవరిని? కన్నవారిని దూషిస్తూ, ఎవడో వచ్చి 2 మాటలు చెప్పాడని ఆ మాటలకు లోబడిపోయి వాడెవడో నచ్చి ఇక అమ్మ మాట పట్టట్లా, నాన్న మాట పట్టట్లా, ఎవరి మాట అంట?
ఫోనుల్లో గంటలు గంటలు. ఆ తల్లి అంటుంది, అమ్మా నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా, ఆ ఫోన్లో అట్లా మాట నీకేం తెలుసు, నోరు మూసుకో. మొన్న డ్రెస్ అడిగా, కొనిచ్చావా? నా బాయ్ ఫ్రెండ్ కొనిచ్చాడు. తెలిసి తెలియని అమాయకపు మాటలతో బంధింపబడినటువంటి బిడ్డలను చూసి ఆ తల్లి ఏమైపోద్ది? భారముతో కన్నీరు పెడతా ఉంటది. నా బిడ్డ నా కష్టాన్ని ఎగతాళి చేసింది, కానీ నా కష్టాన్ని అర్థమో చేసుకోరా. ఇప్పుడు నా బిడ్డకి ఏముంది? చీకటి. నా కుమారుడికి ఏమున్నది? చీకటి. లేస్తే బయటికి వెళ్ళిపోతున్నాడు, లేస్తే ఫ్రెండ్స్ అంటున్నాడు, రాత్రికి ఎప్పుడుకో వస్తున్నాడు, వచ్చేటప్పుడు తాగి వస్తున్నాడు. నా కుమారుడికి ఏముంది? చీకటి ఉంది. ఆ తల్లి ఏంటంటే దుఃఖముతో కన్నీటితో ఏం చేస్తుంటది? కన్నీటితో భారము కలిగి ఉంటా ఉంటుంది. నా బిడ్డలు త్రోవ తప్పిపోయారే, నా బిడ్డలు నా మాట వినట్లేదే, నా దగ్గర ఏదో ధనము లేదని నా ప్రేమను వారు ఎగతాళి చేసిపోతున్నారే. అయ్యో, ఎవరికి చెప్పుకోవాలని నా బాధల్ని? ఇంటి పక్కన వారికి చెప్తే వాళ్ళు ఎగతాళి చేస్తారు, కానీ ఇంటి పక్కన వారికి, ఇంటి ఎదురు వారికి, బంధువులకి, స్నేహితులకి చెప్తే నా బిడ్డ ఇలాగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది అని చెప్తే, నా కొడుకు ఇలాగా ఎవరితో స్నేహం చేసి త్రాగి వస్తున్నాడు అని చెప్తే నేను ఎగతాళి పాలైపోతాను, కానీ నా కష్టము తీరదే. నా భారం ఎవరికి చెప్పుకోవాలి? భర్తకు చెప్పుకుంటే భర్త నీకు తిండి లేదా, ఎందుకు ఊరికి నేను లేనిపోని అని మాట్లాడుతున్నాడే. తల్లిగా నేను ఏం చేయాలి? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భూమి అంతా చీకటి కమ్ముతా ఉంది, భూమి అంతా లోకమంతా చీకటి కమ్ముతా ఉంది, కానీ ఆయన వెలుగు మాత్రం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి మీదకి ప్రకాశిస్తా ఉంది. చప్పట్ల కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఆయన వెలుగు ప్రకాశిస్తా ఉంటే వారు మాత్రమే ఆ వెలుగులో సమస్తమును చూడగలుగుతున్నారు. మిగతా వారికి అర్థం కావట్లా, మిగతా వారికి దేవుడు అంటే అర్థం కావట్లా, సత్యం అంటే అర్థం కావట్లా, ప్రేమ అంటే అర్థం కావట్లా, దేవుడు యందు నమ్మకం ఉంచడం అంటే అర్థం కావట్లా. కళ్ళు మూసుకుపోయినాయి. లోకమే శాశ్వతమైందని, లోకములోనే నా జీవితం ఆ రంగురంగుల ప్రపంచం, రంగుల ప్రపంచంలో త్రాగుడు, జోదము, స్త్రీలు, విచ్చలవిడితనము, ఇటువంటి ఆ లోకములో ఉన్న పాపముల మోజులో పడి చీకటితో బంధింపబడిన వారు. దేవుని బిడ్డలారా, చీకటితో బంధింపబడిన వారు కొంతమంది ఉంటే వెలుగుతో ప్రకాశించబడేవారు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థనలు దేనికోసమో తెలుసా? మన కుటుంబాలలో వెలుగు చేత ప్రకాశించబడేవారే ఉందురుగాక. గట్టిగా చప్పట్ల కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఏ తల్లి కూడా తన కుమార్తెను చూసి భారముతో ఉండకూడదు. హల్లెలూయా. ఏ తండ్రి కూడా తన కుమారుని చూసి భారముతో ఉండకూడదు, దుఃఖముతో ఉండకూడదు, చెప్పలేని భారముతో లోపల కురిసించిపోకూడదు. ఈ ఉపవాస ప్రార్థనల్లో మన కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డ మీదకి వెలుగు ప్రకాశించునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆమేన్. దేవుడు అంటున్నాడు, నిత్యమైన వెలుగుగా ఉంటాను. ఎలా ఉంటాను? నిత్యమైన వెలుగుగా ఉంటాను. అసలు దేవుని బిడ్డల యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. అర్థము చేసుకునే వారు దీవించబడుదురుగాక. ఆమేన్. పేతురు జాలరి, చేపలు పట్టేవాడు. చూడండి, చేపలు పడితే
మీకు తెలుసు, చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారు, ఆ చేపలు తీసుకొచ్చుకొని అక్కడ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. చాలామంది వెళ్ళి ఆ చేపల్ని కొనుక్కుంటూ ఉంటారు, మనకు తెలుసు, వాళ్ళని చూస్తూ ఉంటాం. అదేమి ఉన్నతమైనటువంటి పని కాదు. చేపలు పట్టడం అంటే పెద్దగా కోట్లు కోట్లు వచ్చేసేవి కాదు. వారికి ఆ రోజు రోజుకి గడిచిపోతూ ఉంటుంది. అయితే ఆ రోజు రోజు గడిచిపోయే వారి జీవితాల్ని దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా? ఉన్నతమైన వారిగా మార్చే దేవుడు మన దేవుడు. చప్పడగొడని గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాల. నిరాశతో నిరుత్సాహముతో వలల్ని కడుక్కుంటున్నాడంట పేతురు. ఏం చేస్తున్నాడు? ఎందుకు కడుక్కుంటున్నాడమ్మా వలలు? ఎందుకు కడుక్కున్నాడు? రాత్రంతా వలల్ని ఎక్కడేసాడంట? నీళ్ళల్లో వేసి పెట్టాడు. దాంట్లో నాచో లేకపోతే దాంట్లో పనికి మాలిన ఏ ఉంటాయని అన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? కడుక్కుంటా బాధతో కూర్చొని ఉన్నాడు. బాధ. యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు. యేసుప్రభు పరలోక సంబంధమైన మాటలు పలుకుతున్నాడు, చెప్తున్నాడు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి వింటున్నారు. ఏంటి మాటలు? ఈ మాటలు మామూలుగా మనుషులు చెప్పే మాటలా లేవే. దేవుడు నిత్యమైన వెలుగుగా ఉంటానంటున్నాడు. ఆ వెలుగులో నువ్వు సమస్తమును గ్రహిస్తావు. నీ జీవితంలో సమస్తమైన కార్యములు నీకు జరగబోతున్నాయి అని చెప్తా ఉన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. అదే మాటలు వింటున్నాడు పేతురు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు అని చెప్తుంటే యేసుప్రభు, ప్రజలందరూ వింటున్నారు. ఆ బోధకు ఆశ్చర్యపడుతున్నారు. ఏంటిది? విశ్వాసం ఉంచితే కార్యాలు జరుగుతాయా? ఇదేదో బాగుందే, ఇదేంది ఇంత పెద్ద, ఈ బోధ భలే ఉందే. ఏదో మేమేదో మంచిగా బ్రతకడానికి కాదా దేవుడు? నువ్వు బ్రతికేదానికి కాదు దేవుడు, నిన్ను దేవుడు మంచిగా బ్రతికిస్తాడు. చపడగొట్టండి గట్టిగా దేవుడికి స్తోత్రం. నువ్వు మంచిగా బ్రతకడానికి కూడా దేవుడే కార్యము చేస్తాడు. నువ్వు నీతిగా బ్రతకడానికి కూడా దేవుడే కార్యము చేస్తాడు. నీ జీవితంలో కార్యము చేయడానికి, నువ్వు నీతిగా బ్రతకడానికి కేవలము విశ్వాసం ఉంచితే చాలు, నీ జీవితము మార్పు చెందుతుంది. చప్పడగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. ఇలాంటి మాటలు చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. విశ్వాసం ఉంచితే నా రోగం తగ్గిపోయిద్దా? విశ్వాసం ఉంచితే నా పక్షవాయువు తగ్గిపోయిద్దా? విశ్వాసం ఉంచితే నా జీవితంలో ఐశ్వర్యం వచ్చుద్దా? సమృద్ధి వచ్చుద్దా? నా చేతులు అందరు విత్తినట్టే విత్తనం విత్తుతున్నాను, విశ్వాసం ఉంచితే అభివృద్ధి జరుగుద్దా అని ఆశ్చర్యపడుతున్నారు అందరూ. యేసుప్రభు బోధిస్తుంటే ఆ పక్కనే ఏం చేస్తున్నాడు పేతురు? వలలు గడుక్కుంటా ఉన్నాడు. రాత్రంతా ఆ వలలు తీసుకెళ్ళి ఒక్క చేప కూడా ఆ వలలోకి వచ్చి పడలా. ఎందుకో తెలుసా? మానవుని జ్ఞానముతో వల వేయడము. మానవుని జ్ఞానముతో వల వేస్తే చేప కూడా తనకున్న జ్ఞానముతో వల నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోద్ది. మానవుని జ్ఞానముతో ఒక పని ప్రారంభిస్తే సాతాను ఏం చేస్తాడు? మానవుని జ్ఞానము అది అని అర్థము చేసుకుని అక్కడ మేలు జరగకుండా చేస్తాడు. మానవుని జ్ఞానముతో రాత్రంతా ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, చెమట కార్చాడు, రాత్రంతా కూడా నిద్ర కాశాడు. ఒక చేప బళ్ళ. యేసు ప్రభు చెప్పే మాట వింటున్నాడు. అనుకుని ఉంటాడు, ఏమన్నా తెలుసా? నేను రాత్రంతా పడ్డా, కష్టం. ఈయనేంటి విశ్వాసం ఉంచు నీకు దేవుడు మేలు చేస్తాడంటాడు. పేతురుతో యేసుప్రభు అంటున్నాడు, పేతురు, సీమోను, నీ దోణిను లోతులకు నడుపు అన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే మొదటిసారి నీ సొంత ఆలోచనతో నువ్వు వెళ్ళి ఏవేసావు, వలేసావు కదా. రెండోసారి నేను చెప్పినట్టుగా వల వేయి. చప్పడగొట్టండి గట్టిగా దేవునికి ఇస్తుంది. గట్టి కొట్టాలా. మొదటిసారి నీ ఆలోచనతో, నీ శక్తితో, నీ బలముతో, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి,
నీ దగ్గర ఆ బలం ఉంది, శక్తి ఉంది, నువ్వు హాస్పిటల్కి పోయావు, నువ్వేదో చేసావు కదా, చెయ్యి. కానీ రెండోసారి మాత్రం నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి పని చెయ్యి. చప్పట కొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలా. డబ్బులున్నాయని కాదు, దేవుడున్నాడని విశ్వాసముతో ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోయిందిగా, నార్మల్ రిపోర్ట్గా. ఇదేమిటి, మీరెందుకు తీసుకొచ్చారు మీ పిల్లవాడిని అని డాక్టర్లే చెప్పబోదురుగాక. చప్పట కొట్టని గట్టిగా గట్టి కొట్టాలా. దేవుని యందు విశ్వాసము లేకుండా, ప్రార్థన లేకుండా మొదటిసారి నువ్వు వెళ్ళి డబ్బులు ఎంతున్నాయి, 1,00,000 ఉన్నాయా, 2 లక్షలు ఉన్నాయా అనుకొని నువ్వు వెళ్తే నీ జేబులు ఖాళీ, ఒక్క చేప కూడా పడలేదన్నట్టుగా, నీ యొక్క ఆ వలలలో ఏ చేపలు లేవన్నట్టుగా నీ సంచి, డబ్బు సంచులకు డబ్బంతా అయిపోతా ఉంటుంది. అదే విశ్వాసముతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రేయరాలు రాసుకొని ప్రార్థన చేసుకొని, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తాను, నా రోగము తగ్గిందో లేదో నేను తెలియజేయబడతాను అని చెప్పి వెళ్ళి విశ్వాసముతో నిలబడితే రిపోర్ట్స్ రాగానే దేవుడు కార్యము చేయునుగాక. ఆమేన్. ఏంటి తేడా? నువ్వు ప్రార్థిస్తే దేవుడు డైరెక్ట్గా వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే దైవ సేవకుడు ద్వారా కూడా, దైవ సేవకుడు చేయి తాకడం ద్వారా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. రెండోది, నువ్వు ప్రార్థిస్తే డాక్టర్ ద్వారా కూడా స్వస్థత నీ దగ్గరికి వస్తుంది. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలండి. అయితే డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను బట్టి ఉంటుంది అది. సేవకుడే దగ్గర లేడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళే స్తోమత లేదు, దేవుడే నిన్ను తాకి స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంది, అప్పుడు సేవకుడు చెయ్యి నిన్ను తాకగానే, ప్రార్థన చేయగానే సేవకుడి ద్వారా స్వస్థత దేవుడు ఇస్తాడు. చప్పడగొడని గట్టిగా దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, డబ్బులున్నాయి నీ దగ్గర, హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ ద్వారా కూడా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు దేవుడు స్వస్థత ఇస్తాడు. ఈ 3 విషయాల్లో కూడా కామన్ పాయింట్ ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే. చప్పడగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మాటకు లోబడితే, నువ్వు దేవుని మాట వింటే. పేతురు దేవుని మాటను విన్నాడు, పేతురు దేవుడి మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. విన్నాడు, లోబడ్డాడు. విన్నాడు, లోబడ్డాడు. ఏం లోబడ్డాడు? యేసు ప్రభు చెప్పాడు, దోణెను లోతులకు నడిపాడు. అప్పటిదాకా చీకటి, అప్పటిదాకా నిరాశ, అప్పటిదాకా గుండెల్లో భారం, ఒక చేప పడలేదే, నా పరిస్థితి ఏంటి, డబ్బులు లేవు, నా జీవితం ఏంటి, నా ఇళ్ళేంటి, నా పరిస్థితి ఏంటి అని భారము లోపల మోసుకుంటున్నవాడు ఆ భారముతోనే దోణెను లోతున నడుపుతున్నాడు. ఎప్పుడు? పగటి కాలములో. ఎవరి మాటను బట్టి? యేసయ్య మాటను పట్టి. జనరల్గా రాత్రిపూట చేపల వేటకి వెళ్తారు కదా మత్స్యకారులు. జనరల్గా పగటిపూట ఎవరు వెళ్ళరు కదా. పగటిపూట సూర్యరశ్మికి, సన్లైట్కి ఆ చేపలన్నీ అడుగు భాగానికి వెళ్ళిపోతాయి, రాత్రికాలం పైకి వస్తాయి. కానీ యేసుప్రభు అంటున్నాడు, పగటి వేళ నీవు దోణెను లోతుకు నడుపు, దోణం ఇదిగో ఇటువైపు వలై అన్నాడు. హల్లెలూయా. మాట ఎంత శక్తివంతమైనది! దేవుని మాట ఎంత శక్తివంతమైనది! నువ్వు సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తే, సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము. చప్పడగొట్టని గట్టిగా, గట్టి కొట్టాలా. నీ వాక్యమే సత్యము నాయన. నీ వాక్యాన్ని పట్టుకొని నేను ఈ పని చేస్తున్నాను అని కానీ నువ్వంటే, ఆ వాక్యాన్ని పట్టుకున్నావు కదా, ఆ పని చేస్తున్నావు కదా, ఆ పని నీ కోసము తిప్పబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5వ వచనం. నీవు చూచి
ప్రకాశింతువు. నీ గుండె కొట్టుకొచ్చు. ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలండి. హల్లెలూయా. నిత్యమైన దేవుడి వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. నీ మీద ప్రకాశమానమైన వెలుగు వస్తే వ్యాపారము నీ వైపు తిప్పబడుతుందంట. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. నీ వైపు తిప్పబడుతుంది. పగటిపూట వలవేయమని దేవుడు చెప్తే ప్రకాశమానమైన వెలుగు, యేసయ్య వెలుగు పేతురు మీద పడగా ఆ వల వేశాడు. వేయంగానే ఇప్పుడు ఏమని చదువుకున్నాం? త్రిప్పబడుతుంది. వ్యాపారము నీ వైపు త్రిప్పబడుతుంది. ఇప్పుడు ఆ చేపలన్నీ ఎక్కడికి తిప్పబడ్డాయి చెప్పండి? చేపలన్నీ ఎవరి వలకండి? పేతురు యొక్క వలకు తిప్పబడ్డాయి. హల్లెలూయా. చేపలు ఎక్కడెక్కడ ఉన్న చేపలన్నీ కూడా ఇప్పుడు పేతురు వలలోకి వచ్చి తిప్పబడ్డాయి. హల్లెలూయా. పేతురు వల వైపు పరిగెడుతున్నాయి. పేతురు వల వైపు ఏం చేస్తున్నాయి? స్విమ్మింగ్. హల్లెలూయా. పేతురు వల వైపుకి వచ్చేస్తున్నాయి. పేతురు వలలోకి వచ్చి పడిపోతున్నాయి. పేతురు వల దగ్గరకు వచ్చి పడిపోతున్నాయి. సమస్త సృష్టికి ఆధారము నా యేసయ్యా. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల, గట్టి కొట్టాలండి. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మాట సెలవిస్తే సృష్టి అంతా కూడా నీ వైపు త్రిప్పబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఏ పని చేస్తున్నావో నాకు తెలియదు, నువ్వే పని చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ పని కోసమో దేవుడు నీ వైపుకు త్రిప్పుతాడు అన్నిటినీ కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. ఎప్పుడైతే వ్యాపారములో వారి వైపు త్రిప్పబడుతుందో జనముల ఐశ్వర్యం వారి యొద్దకు వచ్చేస్తుంది. పేతురు వల వేశాడు, వలలో చేపలు పడ్డాయి. చేపలు పడిన తర్వాత ఆ వల ఎట పిగిలిపోతుందంట. రాత్రి వేస్తే ఒక్క చేప పడలా. ఇప్పుడేమవుతుందంట? మోయలేనన్ని చేపలు. హల్లెలూయా. ఇప్పుడు ఏంది? అతని హృదయము ఉప్పొంగుతుందంట. ఏం చేయబడుతుందంట చెప్పండి? ఉప్పొంగడం అంటే ఏంటి చెప్పాలా? ఉప్పొంగడం అంటే ఏంటి? అనుకున్న దానికంటే అధికమైన ఆశీర్వాదం వచ్చినప్పుడు ఉప్పొంగిపోతా ఉంది. పేతురు యాకోబు ఏమంటాడంటే, యాకోబు నీ ధోని కూడా తీసుకురా, నీ ధోని కూడా తీసుకురా. నా ధోని నిండిపోయిందిరా. నీ ధోని కొడితే నీ ధోని కూడా నిండిపోయింది. హల్లెలూయా. ఏంటిది? ప్రకాశమానమైన వెలుగు. చెప్పాలా? ప్రకాశమానమైన వెలుగు ఏం చేసింది? ఉప్పొంగ చేసింది. చప్పడగొట్టని గట్టిగా. భరించిన పేతురు దేవుని బిడ్డలారా, అంతకుముందు ఏంటి? భారమును. చెప్పాలా? భారమును. అంతకుముందు భారము భరించిన పేతురు అంటాను నేను చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఉన్నాడని ఎందుకన్నా తెలుసా? వాక్యాన్ని నమ్మలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం వింటారు కానీ వాక్యాన్ని నమ్మరు. వారు చీకట్లోనే ఉంటారు. నువ్వు ఎవరిని నమ్మాలి? దేవుడి మాట నమ్మాలి. నువ్వు ఏ మాట నమ్మాలి చెప్పాలి? ఏ మాట చెప్పాలా? నువ్వు దేవుని మాట నమ్మితే నీకేం జరుగుతుంది? దేవుని మాట నమ్మితే నువ్వు దేవుని మాట నమ్మట్లా. నువ్వు దేవుని మాట నమ్మితే నీకు వెలుగు వస్తుంది. హల్లెలూయా. వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశమానమైన వెలుగు నిన్నేం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. అంతకుముందు నీ మనసులో ఏముంది? భారం ఉంది. నా మాయనకు ఈ రోగం వచ్చింది, ఈ రోగం ఎట తగ్గిపోయిద్ది? ఆ భారముతో కన్నీరు పెడుతున్నావు. బంధువుల దగ్గరికి వెళ్ళావు, అక్క ఒక 5,000 ఉంటే అక్క, ఒక 10,000 ఉంటే అక్క అని అడుగుతున్నావు. జనముల దగ్గరికి వెళ్తున్నావు. కానీ నువ్వెప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన మాట చొప్పున కానీ నువ్వు ప్రార్థన చేసి విశ్వాసముతో నా ప్రభు నా భర్తను స్వస్థపరుస్తాడు అని నువ్వు నమ్మితే నీ హృదయాన్ని ఉప్పొంగ చేయబోతున్నాడు దేవుడు. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలండి. తేడా ఏంటి తెలుసా? రెండిటికి తేడా ఏంటి తెలుసా? చిన్న డిఫరెన్స్.
చిన్న డిఫరెన్స్. తేడా ఏంటి? చిన్న డిఫరెన్స్. భారముతో ఉన్నవాడు దేవుని మాట వినలా, దేవుని మాట విన్నాడు కానీ లోబడలా. కానీ ఇప్పుడు ఏమైంది చెప్పాలి? ఏమైంది ఇప్పుడు? పేతురు దేవుడి మాట విన్నాడు. విన్న మాటను బట్టి ఏం కలిగింది? అతనికి వెలుగు కలిగింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ప్రకాశమానమైన ప్రకాశించింది. మొహం ఏమైంది? చేపలన్నీ దోనిలో వేసుకున్నప్పుడు అతని మొహం చూడాలి. ఎట్టుంటుంది అప్పుడు మొహం? నీ జేబులో ఒక 20,000 ఉన్నప్పుడు నీ ముఖం ఎట్టుంటుంది తెలుసా? చెప్పలా? వెలుగుతుంటుంది. హల్లెలూయా. ఎట్టుంటుంది? నీ కొడుక్కి ఫీజు కట్టాలి. ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి, సార్ మీ కొడుకు ఫీజు కట్టాలి. ఎంతండి ఫీజు? 10,000. 10,000? నా దగ్గర జేబులో ఎంత ఉన్నాయి? 20,000 ఉన్నాయి. అప్పుడు ఎలా వెళ్తాడు తెలుసా? ఎలా వెళ్తాడు? రొమ్ము వీర్చుకొని వెళ్తాడు. యవనస్తులారా, మీరు బైక్ నడిపేటప్పుడు మీ జేబులో డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకో, మీ జేబులో ఏం లేదు చెప్పండి? లైసెన్స్ లేదు. అంత దూరాన పోలీసు ఉన్నాడు అనుకో, అప్పుడు మీ ముఖం ఎలా ఉంటుంది? చెప్పాలా? ఎలా ఉంటుంది ముఖం? అప్పుడు ఎలా ఉంటుందండి ముఖం? చెప్పాలి, ఎలా ఉంటుంది? డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండి మీద వెళ్తున్నావు, పోలీసు అక్కడ పోలీసులు కనపడతా ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది ముఖం? ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుందా? భారము. హల్లెలూయా. ఏంటా భారం? లైసెన్స్ లేదు, తప్పుడు ఆపాడు. అప్పుడు ముఖం ఎలా ఉంటుంది? లేదు అన్నప్పుడు మన ముఖాలు మారిపోతాయి. అవునా కాదా? చేపలు లేవు అన్నప్పుడు ముఖాలు మారిపోయినాయి. ధనము లేదు అంటే ముఖాలు మారిపోతాయి. ఏదైతే నీకు లేదో, ఏదైతే నీకు కొదువుగా ఉందో, ఏదైతే నీకు తక్కువగా ఉందో దాన్ని బట్టి నీకేం కలుగుతుంది? నిరాశ, నిరుత్సాహం. అదే ఒకవేళ లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉంది, పొల్యూషన్ ఉంది, ఇన్సూరెన్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి, పోలీసు ఎదురుగా అక్కడ ఉన్నాడు, అప్పుడు ఎలా వెళ్తాడు? బండి మీద రొమ్ము విరుచుకొని వెళ్తుంటాడు. హల్లెలూయా. అతను ఆపకపోయినా వెళ్తాడు. కావాలి వెళ్ళి, ఏంటి సార్ లైసెన్స్ చూపించమంటారా? ఇదిగోండి. అంటే నీ దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు నువ్వెప్పుడు కూడా ఎలా ఉంటావు? ఉప్పొంగుతావు. చప్పడగొట్టని గట్టిగా గట్టి కొట్టాలి. హల్లెలూయా. అది ధనం అవ్వచ్చు, అది వ్యాపారం అవ్వచ్చు, అది కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, అది నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు. ఏదైనా నీకు కొరత అనేది నిన్ను కృంగపోజేస్తుంది. నీ కుటుంబము కానీ నీ పరిస్థితులు కానీ సమృద్ధి ఉంటే నిన్ను ఉప్పొంగపరుస్తుంది. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20. చదవండి అమ్మా. యెషయా గ్రంథం 5:20 చదవాలా? కీడు మేలనియు, మైక్ పట్టు. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటి అనియు ఎంచుకున్న వారికి ఏందంటే కొంతమంది ఉన్నారంట, కొంతమంది ఏమన్నారంట? చీకటి వెలుగు అంటారంట, వెలుగు చీకటి అంటారంట. హల్లెలూయా. మన గృహాల్లో అటువంటి వారు ఉంటే ఖచ్చితంగా శ్రమలే ఉంటాయి. ఎవరంట? కీడేమో మేలు అంటారంట, మేలేమో చెప్పండి అంటే ఏంటి తెలుసా? మా హీరో సినిమా వచ్చిందమ్మా, 1000 రూపాయలు ఫస్ట్ రోజు టికెట్ 1000 రూపాయలు పెట్టి వెళ్తాను. అరే ఎందుకురా 1000 రూపాయలు అంటే, బలిదానివే మొదటి రోజు వెళ్ళాలి. ఏంటంట? మొదటి రోజు తీసుకెళ్ళిపోతే డబ్బులు. కీడు మేలు అంటాడు. హల్లెలూయా. అదే పొరపాటున ఇలాంటి పరిచర్లకు వచ్చి ఆ తల్లి కానీ 1000 రూపాయలు కానికేసింది అనుకోండి, ఏమంటాడు? మేలు కీడు అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? ఏంది 1000 రూపాయలు వేసి వచ్చావా కానుక? ఆ పాస్టర్ గారు బాగా తిని బాగా తిరుగుతున్నాడు రోడ్ల మీద, పని పాట లేకుండా. ఏ పాట పని చెప్పాలా?
దేవుని పని అంటే అది చీకటి అంటాడు, లోకములో ఉన్న పని అంటే అది వెలుగు అంటాడు. దేవుని పని ఏమో చీకటిలా కనపడుతుంది, లోకంలో ఉన్న పని చెప్పండి, లోకంలో ఉన్న పని వెలుగుగా కనపడిద్ది. కీడు మేలనియు, మేలు కీడనియు, చీకటి వెలుగనియు, వెలుగు చీకటి అనియు చెప్పు వారికి శ్రమ. వారి భారాలు పోవు, వారి కష్టాలు అట్టే ఉంటాయి. ఎందుకంటే వారి ఆలోచనల్లో ఎలాంటి పెట్టుకున్నారు? కీడునేమో మేలు అంటున్నారు, చీకటినేమో వెలుగు అంటున్నారు, వెలుగునేమో చీకటి అంటున్నారు. అంటే మంచివారినేమో చెడ్డవారు అంటున్నారు, చెడ్డవారినేమో మంచివారు అంటున్నారు. త్రాగుబోతులను అడగండి, ఒక ఇద్దరు ముగ్గురు త్రాగుబోతులను అడిగి, బాబు త్రాగుబోతు గురించి త్రాగుబోతు ఉండటం వల్లనే కదా ఏం నడుస్తుందంట, ఈ రాష్ట్రం నడుస్తుందంటే మేము ఉండటం వల్లనే అంటాడు. ఏమంటాడు? మేము తాగకపోతే, మేము కానీ తాగకపోతే అసలు ఈ రాష్ట్రమే నడవదు అంటాడు. అంటే త్రాగడం అనేది మంచిది అని చెప్తాడు. దుబారా చేసేవాడిని అడుగు, ఆహారాన్ని పాడు చేసేవాడిని అడుగు, ఏమయ్యా ఎందుకయ్యా అట్ట పడేస్తాడు? భలేవాడివే, ఇట్ట పడేస్తేనే కదా రైతులు బాగా డబ్బులు వచ్చేది వాళ్ళకి, మేమంతా ఖర్చు పెడితేనే ఇట్లా వాళ్ళకి డబ్బులు వస్తాయి అని చెప్పి అంటాడు. కీడును మేలు అని మాట్లాడతాడు, మేలును కీడు అని మాట్లాడతాడు. ఏంటి మేలు? నువ్వు పడేసే ఆహారం నువ్వు పడేయకుండా ఇంకొకరికి ఆహారాన్ని చేతికి అందించాలా. చప్పడగొడండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈరోజు దేవుడి బిడ్డ, వెలుగుతో ఉన్నవారు, వెలుగులో ఉన్నవారు వారు ఏం చేయబడతారండి? దుఃఖ దినములు సమాప్తములగుతాయి. అదే వారు వెలుగులో ఉండకుండా వెలుగుని చీకటి అనుకుంటే, మందిరాన్ని టైం వేస్ట్ అనుకుంటే, వాక్యాన్ని పొద్దుపోక చెప్తున్నారులే అనుకుంటే, అదేదో కర్మ కొద్దీ ఈ సేవకులు ఉన్నారు అని అనుకుంటే వారికి శ్రమలు అలానే ఉంటాయి. అవునా కదా? అవునా కదా? దేవుడిని ఎప్పుడైతే గుర్తించేవారు ఉంటారో, దేవుణ్ణి ఎప్పుడైతే కనుగొనేవారు ఉంటారో, దేవుణ్ణి ఎప్పుడైతే వెలుగుగా అర్థము చేసుకునేవారు ఉంటారో, ఆయన వెలుగై ఉన్నాడు అని మన హృదయములో ఉన్న భారములన్నిటి నుంచి విడుదలన్న యేసయ్య ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఎవరైతే అటువంటి స్థితిలో, అందుకని అన్నాను నీ స్థితి ఏంటని అడిగాను, అందుకే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ భారం ఏంటి? ఆ భారాన్ని మనుషులు ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ నువ్వెప్పుడైతే నా దేవుడు నా భారమును తీసివేయబోతున్నాడు, చప్పడబడండి గట్టిగా, దేవునికి స్తోత్రం. నా మీద ఆయన నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు, నా మీద ప్రకాశమానమైన వెలుగుని ఆయన ఉంచబోతున్నాడు. నేను ఉప్పొంగుతాను, నా వైపుకు వ్యాపారము తిప్పబడుతుంది, జనముల ఐశ్వర్యము నా యొద్దకు వస్తుంది. నేను నమ్ముతున్నాను, నా దేవుడు చేయబోతున్నాడు. వెలుగులో ఉన్నవారు ప్రకాశించుదురుగాక. ఆమేన్. దేవుడు డబ్బు ఇచ్చిన తర్వాత గర్వపడద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే నీ దుఃఖము పోవాలంటే, ఒకవేళ రాత్రి దుఃఖం వచ్చినా ఉదయానికి అది వెళ్ళిపోవును గాక. గట్టి చప్పడగొట్టండి గట్టిగా, దేవుని స్తోత్రం. గట్టి కొట్టాలా. రాత్రి పడుకునే ముందు దుఃఖం ఉండాలా, తెల్లారు లేచేసరికి నీ దుఃఖం పోయి సంతోషాన్ని దేవుడు నీకు ఇచ్చునుగా. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 35. కీర్తనల గ్రంథము 35. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. చప్పడగొడి గట్టిగా దేవుని మహిమపరుద్దాం, గట్టి కొడదామండి. రాత్రి కాలమున కన్నీరు దుఃఖము వచ్చిన పేతురు రాత్రి అంతా శ్రమ పడ్డాడు, కానీ ఆ శ్రమంతా ప్రయాసంతటికి, రాత్రి కాలం చేసిన ప్రయాసంతటికి అతని కన్నీరు వచ్చింది, అతని దుఃఖం వచ్చింది. కానీ
పగటి వేళ యేసు ప్రభుతో ఉండగా అతనికి ఏం కలిగింది? సంతోషము కలిగింది. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, మన జీవితాల్లో దుఃఖముతో, భారముతో, కన్నీటితో, లేమితో, కష్టములతో, ఈ లోపల భారములుగా కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ప్రకాశించేవాడిగా నిన్ను చేస్తాను. హల్లెలూయా. ప్రకాశించేవాడిగా నువ్వు మారుతావు. ఎప్పుడంట? ఆయన మాటలు నమ్మి, ఆయన యొక్క మాటలను బట్టి నడిస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ప్రార్థన చేద్దాం? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసముతో ప్రార్థన చేస్తా, ప్రభువా నా ఇంటి వారు మార్చబడుదురు గాక, నా మీద ప్రకాశమానమైన వెలుగు ఉందని నమ్ముతున్నా ప్రభువా, నా ఇంటి వారు మార్చబడుదురు గాక, రక్షణతో ఉందురు గాక, ఆరోగ్యముతో ఉందురు గాక, ఐశ్వర్యముతో ఉందురు గాక అని ఎంతమంది ప్రార్థన చేద్దాం? అందరం లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా తండ్రి, వెలుగుతో నింపే దేవుడవు, ప్రకాశమానమైన నీ వెలుగు దగ్గరకు అనేకులు వస్తారని చెప్పావు దేవా. మా కుటుంబాలు నీ వెలుగు దగ్గరకు వచ్చును గాక తండ్రి. మా కుటుంబములలో త్రాగుబోతులు ఉంటే అయ్యా, వారిని మార్చండి, మార్చండి, మార్చండి ప్రభువా. నీ వైపు త్రిప్పుకోండి, నీ వైపు త్రిప్పుకోండి దేవా. నీకు స్తోత్రములు, నీ కృపను అనుగ్రహించయ్యా. కన్నీటితో, దుఃఖముతో, భారముతో తండ్రి వేదన పడుతున్న మా జీవితాలను చూడండి అయ్యా తండ్రి. నెమ్మదే, సమాధానమే, సమృద్ధి, ఆశీర్వాదమే, ఐశ్వర్యమే, రక్షణే తండ్రి మా జీవితాలలో మీ ద్వారా దయచేయబడునుగాక, దయచేయబడునుగాక. నీ వైపు చూస్తున్నామయ్యా, సహాయము కొరకు నీ వైపు చూస్తున్నామయ్యా. ప్రకాశించే, ప్రకాశించే బిడ్డలముగా వెలుగు చేత నింపబడి పాత్రలముగా రూపాంతరపరచండి. మేలు కీడనియు, కీడు మేలనియు చెప్పు వారికి శ్రమ, చీకటి వెలుగనియు, వెలుగు చీకటి అనియు చెప్పు వారికి శ్రమ తండ్రి. అటువంటి మనసుతో ఎవరైనా ఉంటే వారిని క్షమించండి. వారైనా నీ వాక్యపు సత్యములోనికి, వెలుగులోనికి నడిపించండి, నడిపించండి. వెలుగు చేత నింపండి అయ్యా తండ్రి. పరలోకపు దీవెనలు మా మీదను, మా కుటుంబాల మీదను దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. మా కుటుంబాలు నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో నివసించునుగాక, నీ పాద సన్నిధిలో వర్తిల్లుదుముగాక. మా కుటుంబాలలో తండ్రి భారములు తీసివేయండి, భారములు తీసివేయండి. అప్పుల భారమైన, రోగ భారమైన, పాప భారమైన, వ్యసన భారమైన తీసివేయండి దేవా. నీ వైపు మా కన్నులెత్తుచున్నాము, నీ సన్నిధి కొరకు వేచి ఉన్నాము, నీ వెలుగు కొరకు వేచి ఉన్నాము. నీ వెలుగు చేత మమ్మల్ని ప్రకాశింపచేయండి. మా హృదయాలు ఉప్పొంగునట్లు, మా హృదయాలు సంతోషించినట్లు దేవా నీవు మాట్లాడండి అయ్యా, నీవు కార్యము చేయండి అయ్యా. విలువబడిన స్త్రీ, దేవుడే నీకు యజమానుడు, దేవుడే నీకు యజమానుడు, దేవుడే నీకు భర్త. యేసయ్యే నీ యజమానుడు, యేసయ్యే నిన్ను నడిపించువాడు, యేసయ్యే నిన్ను ఓదార్చువాడు, యేసయ్యే నీకు ఆదరించువాడు. కాలముతో కురిగిపోతున్నా సహోదరి
హృదయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చి దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగుతో నింపబడితే నీ వైపు నీ కుటుంబము తిరుగును గాక, నీ వైపు నీ బిడ్డలు తిరుగుదురు గాక, నీ వైపు నీ భర్త తిరుగును గాక. వాక్యముతో నీ ఉంటే నీ వైపు తిప్పబడుదురు గాక. తండ్రి నీ కృప అనుగ్రహించండి ప్రభువా. ఏ సహోదరైతే ఆర్థిక భారముతో, ఆర్థిక వేదనతో, బరువుతో కృంగిపోతున్నట్టుగా, కృషించిపోతున్నట్టుగా హృదయంలో వేదన పెట్టుకొని ఏ సహోదరుడైతే అయ్యా నా చేతి పని, అయ్యా నా చేతి పని దీవించండి అయ్యా అని అడుగుతున్నాడు. దేవా దేవా నీ వెలుగును ప్రకాశింపచేయండి, నీ వెలుగును ప్రకాశింపచేయండి. మా తలల మీదకి నీ వెలుగు వచ్చును గాక, మా తలల మీద నీ వెలుగు ప్రకాశించును గాక. తండ్రి నీవు కార్యము చేయండి, నీవు కార్యము చేయండి, నీవు కార్యము చేయండి. చేతి పని వైపుకు వ్యాపారం తిప్పబడును గాక, వ్యాపారము తిప్పబడును గాక, జనములు తిప్పబడును గాక. తండ్రి ఏ స్థలములో నిలబడుతున్నాడు, ఏ స్థలములో పని చేస్తున్నాడు, ఆ పనిలో నూరంతలుగా ఆశీర్వాదం వచ్చును గాక. తండ్రి నీ సన్నిధి కాంతి, ప్రకాశమానమైన వెలుగు పేతురుకి వచ్చినట్లుగా మా మీద కూడా వచ్చును గాక, మా మీద కూడా వచ్చును గాక. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. పాప భారముతో బంధింపబడి ఉన్న వారిని అయ్యా నీ వెలుగులోకి వారి వచ్చి ఉంటుండగానే వారి హృదయాలు తెరవబడిన గాక, వారి పాపము నుంచి విడుదల పొందుకుందురు గాక. పేతురు నాయన నీ యొక్క ఎదురుగా సాష్టాంగపడి అయ్యో నేను పాపాత్ముడును అని తనను తాను అయ్యా ఒప్పుకొని, అవునయ్యా నీ మాటలు నమ్మని వారే పాపాత్ములు, నీ మాటకు విలువయ్యని వారే పాపాత్ములు, నీ మాటకు చోటు ఇయ్యని వారే పాపాత్ములు, నీ మాటను అయ్యా అనుమానించే వారే పాపాత్ములు. దేవా పేతురు అనుమానించాడేమో, పేతురు దేవా నీ మాటకు చెవి యొక్కలేదేమో, పాపాత్ముణ్ణి అని తను తాను నీ దగ్గర తండ్రి ఒప్పుకొని పశ్చాత్తాపడుతుండగా అయ్యా నీవు అతన్ని క్షమించావు, నీవు అతన్ని కనికరించావు, నీవు అతన్ని నీ దగ్గర చేర్చుకున్నావు. దేవా పాపముతో మునిగి ఉన్నవారు, నీ మాటకు చెవి యొక్కని వారు, నీ మాటకు లోబడిని వారు, పాపము చేత భారముతో ఉన్నవారు దేవా ఈ సమయంలోనే వారి హృదయము తెరవబడును గాక, వారి హృదయములో ఉన్న ఆ పాపము విడిచిపెట్టుదురు గాక, దేవుని మాటకు లోబడుదురు గాక, దేవుని మాటను విందురు గాక, దేవుని మాట ప్రకారం చేయుదురు గాక. తండ్రి రూపాంతరపరచండి, క్షమించండి తండ్రి, కనికరించండి, నీ యొక్క అమూల్యమైన రక్తముతో ముద్రించండి తండ్రి. నీ చిత్తములకు నాయన మేమందరము వచ్చుదుము గాక. రెండవ ఉపవాస ప్రార్థనలో మమ్మల్ందరినీ తీర్చిదిద్ది నీ రాకడ కొరకు సిద్ధపరచమని నిరీక్షణ హృదయాన్ని మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.